ప్రవీణ్ పగడాల మృతిపై లోతైన విచారణ జరిపించాలని గాజువాక పారిశ్రామిక ప్రాంత క్రైస్తవుల ఐక్యవేదిక డిమాండ్ చేసింది. పాత గాజువాక 60 అడుగుల రోడ్డు చర్చిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఐక్యవేదిక ప్రతినిధులు బిషప్ ఎల్ శామ్యూల్, అద్దేపల్లి రవిబాబు, పుచ్చ విజయ్ కుమార్లు మాట్లాడుతూ ప్రవీణ్ మరణం క్రైస్తవ సమాజానికి తీరని లోటు అని అన్నారు. ఆయన పేదలకు, అనాథలకు ఎన్నో గొప్ప సేవలు అందించారని కొనియాడారు. I'm asking my forgiveness. Please don't mind. Organization is different. Wallo mere mindset nadante edo unchindi. Manu క్రైస్తవులుగా మనందరం ఏకం అవ్వడానికి ఒక మాట నిలబడాలి. ఎవరు ఆరాధన ఎవరు దేవుని దూత అయినటువంటి ప్రవీణ్ ప్రగడాల గారి యొక్క హత్య చాలా మిస్టరీగా ఉంది. మరి ఖచ్చితంగా క్రైస్తవ సమాజానికి ఒక మచ్చ తెచ్చే విధంగా ఈ యొక్క హత్య చేయడం ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ముందుగా క్రైస్తవులు అంటే ఏంటనేది ఒక్కసారి నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభుత్వాలు ఏర్పడక ముందు భారతదేశానికి విద్యా రంగాన్ని, వైద్య రంగాన్ని పరిచయం చేసిందే అప్పుడున్నటువంటి క్రైస్తవ పితామహులు, మిషనరీస్. ఇది గమనించాలి. ఆ రోజు విద్యని, వైద్యాన్ని అందించిందే క్రైస్తవ సమాజం. అలాంటి నేపథ్యంలో ఈరోజు క్రైస్తవులు ఈరోజు ఈ దేశంలో ఉన్నారు అంటే శాంతికి మారుపేరు. ఈరోజు అలాంటి పాస్టర్స్ మీద ఈ విధమైనటువంటి ఘాతుకాలకి పాల్పడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధగా ఉంది. అంతేకాదు క్రైస్తవులకి రక్షణ కావాలి, క్రైస్తవులకి భద్రత ఉందా అనేటువంటి ప్రశ్న క్రైస్తవులలో ఉండేటువంటి పరిస్థితులు ఆ మరణాన్ని బట్టి మాకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దయచేసి ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అది ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం అనుమానాస్పదంగా ఉంది. ఒకవేళ ప్రవీణ్ పగడాల గారు యాక్సిడెంట్ లో మరణిస్తే బండి స్కిడ్ అయినట్టుగా ఉండాలి, లేకపోతే ఆయన షర్ట్ చినిగిపోయినా ఉండాలి, లేకపోతే ఏదో దానికి సంబంధించినటువంటి ఉండాలి. ఆయనకి హెల్మెట్ ఉంది, అన్నీ ఉన్నా మూతి పగిలిపోయినట్టుగా ఉంది, శరీరం మీద గాయాలు ఉన్నాయి. కాబట్టి ఇది హత్య అని మాకు అనుమానాస్పదం. గౌరవ పోలీసు వారికి కూడా తెలియజేసేది ఏంటంటే ఈ దర్యాప్తును మీరు లోతుగా దాన్ని దర్యాప్తు చేయాలని, తప్పకుండా క్రైస్తవులకి భద్రత కల్పించాలని పోలీసు వారు కానీ, ప్రభుత్వ వారు కానీ మాకు సరైనటువంటి భద్రత కల్పించాలని, మాకు సెక్యూరిటీ కావాలని మేము కోరుకుంటున్నాం. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం దారుణమైనటువంటి హత్యగా మాకు అనుమానంగా ఉందండి. దాంట్లో అనుమానం ఏమాత్రం లేదు. ఎందుకంటే అక్కడ ఆనవాళ్లు కనబడుతున్నాయి. దాన్ని మసిపూసి మారేడుకాయ చేసే విధంగా ఒకవేళ రిపోర్ట్స్ ఇస్తే మాత్రం రాబోయే రోజుల్లో దానికి పర్యవసానం క్రైస్తవులు తిరగబడే పరిస్థితి వస్తుంది. ఈనాడు క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు అందరూ కలిసి ఓటేస్తేనే ప్రభుత్వాలు ఎన్నుకోబడ్డాయి.